హాయ్ ఆల్. ఈ వీడియోలో వచ్చేసరికి నేను బబుల్ సార్ట్ టెక్నిక్ ఎలా ఉంటుంది, దానికి జావాలో ప్రోగ్రామ్ ఎలా రాయాలి అనేది చూద్దామండి. అలాగే సార్టింగ్ అంటే ఏంటి అండ్ ఇంకొకటి దీనికి బబుల్ సార్ట్ అని పేరు ఎందుకు ఇచ్చారు, చాలా ఫన్నీగా అనిపిస్తుంది కదా బబుల్ ఏంటి అని. అసలు దీనికి బబుల్ సార్ట్ అనే పేరు ఎలా ఇవ్వాల్సి వచ్చింది అది కూడా చూద్దాము. అలాగే ఇంతకుముందు నేనంతా కూడా మనం ఏ సిరీస్లో ఉన్నానంటే ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా ఈజీగా ప్రోగ్రామ్ ఎట్లా చేయాలి అనే ఒక సిరీస్లో ఉన్నాం మనం. ఓకే. అండ్ మధ్యలో ఈ సార్టింగ్ టెక్నిక్ ఎందుకు చెప్తున్నానంటే, ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేశారనమాట. రిక్వెస్ట్ కాదులేండి, మామూలుగా అడిగారు. బబుల్ సార్ట్ టెక్నిక్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగారనమాట. అందుకని చెప్పేసి నేను ప్యాటర్న్ సిరీస్లో ఉన్నా కానీ ఈ టెక్నిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఓకే. ఫస్ట్ వచ్చేసరికి సార్ట్ అంటే ఏంటంటే అండి, అరేంజ్మెంట్. ఓకే. వేటినైనా మనం మనకిష్టం వచ్చినట్టు అరేంజ్ చేసాము అని అంటే, లైక్ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసిన, డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసిన, కొన్ని గ్రూప్స్గా అరేంజ్ చేసుకున్న, ఏదైనా మన ఇష్టం వచ్చిన విధంగా దేన్నైనా మనం అరేంజ్ చేసాము, ఆర్గనైజ్ చేసాము అని అంటే దాన్ని సార్టింగ్ అని అంటాం అనమాట. ఓకే. అండ్ దీనికి బబుల్ అని పేరు ఎందుకు ఇచ్చారు అని అంటే కనుక, నేను మీకు ముందు చెప్పాను కదా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎందుకు బబుల్ అని పేరు ఇచ్చారు అనేసి. దానికి ఎందుకు పేరు ఇచ్చారు అని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఈ టెక్నిక్ గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలండి. ఆ టెక్నిక్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దానికి బబుల్ అనే పేరు ఎందుకు ఇచ్చారనేది నేను జస్టిఫై చేసి చెప్పగలుగుతాను అనమాట. ఓకే. యూజువల్గా మనకి జావాలో అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనకు కొన్ని సార్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయండి. బబుల్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, సెలెక్షన్ సార్ట్, ఇలా సార్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. అంటే అరే ఆఫ్ నెంబర్స్ని మనము అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ అరేంజ్ చేయటానికి కొన్ని టెక్నిక్స్ అనేవి, కొన్ని సార్టింగ్ టెక్నిక్స్ అనేవి ప్రపోజ్ చేశారనమాట మనకి. వాటిల్లో వన్ ఆఫ్ ద టెక్నిక్సే ఈ బబుల్ సార్ట్ అనమాట. ఓకే. ఫస్ట్ వచ్చేసరికి మనం అరే ఆఫ్ నెంబర్స్ని తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేను ఈ 5 నెంబర్స్ తీసుకున్నాను ఎక్స్ప్లెయిన్ చేయటానికి. ఓకే. నేను అరే ఆఫ్ నెంబర్స్ అని చెప్పాను కదా, నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికే ఇక్కడ ఆపోజిట్ పక్క పేజ్లో దానికి ప్రోగ్రామ్ ఎలా రాయాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఓకే. ఇక్కడ నేను అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేద్దాం అనుకుంటున్నానండి. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, లో టు హై. ఓకే. హైయెస్ట్ నెంబర్స్ అన్నీ ఇటు రావాలి, లోయెస్ట్ నెంబర్స్ అన్నీ ముందుండిపోవాలన్నమాట. ఓకే. ఫస్ట్ వచ్చేసరికి అరే ఆఫ్ నెంబర్స్ అనుకున్నాను కదా, ఫస్ట్ అరే ఆఫ్ నెంబర్స్ని ఇనీషియలైజ్ చేద్దాము, ఒక అరే క్రియేట్ చేద్దాము. నేను ఇంటీజర్ నెంబర్స్ కాబట్టి ఇంటీజర్ అరే తీసుకున్నాను. ఈజ్ ఈక్వల్ టు 5 3 1 4 2. ఓకే. ఇలా ఇచ్చేస్తే ఏం జరుగుతుందంటే, ఒక అరే అనేది ఇన్స్టాన్షియేట్ అయిపోతుంది. ఇన్స్టాన్షియేట్ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఆబ్జెక్ట్ క్రియేటింగ్ అంటే మెమరీ అలొకేషన్ అనేది జరుగుతుంది. ఓకే. మెమరీ అలొకేషన్ అనేది జరుగుతుంది. మనం ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చామో అన్ని నెంబర్ ఆఫ్ మెమరీ లొకేషన్స్ అనేవి ఈ అరేకి ఇవ్వబడతాయి అన్నమాట. అండ్ ఆ లొకేషన్స్లో ఈ నెంబర్స్ అనేవి యాజ్ ఇట్ ఈజ్ ఇదే ఆర్డర్లో సేవ్ అయిపోతాయి అన్నమాట. ఓకే. ఆ అరే మెమరీ లొకేషన్స్కి ఇలా మనం వాటిని యాక్సెస్ చేయాలంటే ఈ ఇండెక్సెస్ అనేవి మనకి యాక్సెసిబిలిటీలో ఉంటాయి అన్నమాట. ఆ లొకేషన్స్ని రిఫర్ చేస్తూ ఉంటాయి ఈ ఇండెక్సెస్ అన్నీ కూడా. ఓకే. ఈ ఇండెక్సెస్ ద్వారా మనం అరేలో ఉన్నటువంటి ఆ ప్లేసెస్లో ఉన్నటువంటి డేటాని మనం యాక్సెస్ చేయగలుగుతాం. ఓకే. ఇప్పుడు వచ్చేసరికి ఇంకా అరే క్రియేట్ చేసేసాము. ఇక టెక్నిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే. ఇది మన అరే, ఏ అనేటువంటి అరే. అలాగే ఇవి ఇండెక్సెస్ అన్నమాట. ఫస్ట్ ఈ ఇండెక్సెస్కి మనము ప్రోగ్రామింగ్లో ఒక వేరియబుల్ ఇచ్చుకుంటే బాగుంటుంది కదా, నేను ఐ అనేటువంటి వేరియబుల్ ఇచ్చుకున్నాను. ఓకే. ఐ ఈజ్ ఈక్వల్ టు 0 ఫస్ట్. ఓకే. ఇప్పుడు టెక్నిక్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఏం చేస్తామంటే, మనము ఫస్ట్ అరే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే. ఐ 0 ఉన్న దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. ఇది ఏ ఆఫ్ ఐ అన్నమాట. ఓకే. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ నెంబర్ని ఈ ఇండెక్స్లో ఉన్నటువంటి ఈ నెంబర్ని దాని ఇమ్మీడియట్ నెక్స్ట్ నెంబర్ని మనం కంపేర్ చేస్తాం. ఓకే. కంపేర్ ఎట్లా చేస్తాము, ఫస్ట్ ఉన్న నెంబరు సెకండ్ ఉన్న నెంబర్ కంటే గ్రేటర్ దాన్.
ఓకే. ఇఫ్ ఏ ఆఫ్ ఐ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ నెక్స్ట్ ఇండెక్స్ ఏమవుతుంది i+1. ఓకే. ఏ ఆఫ్ i+1 కంటే పెద్దదైతే ఏం జరగాలి, అసెండింగ్ ఆర్డర్లో పెద్దవన్నీ లాస్ట్కి వచ్చేయాలి కదా. పెద్దవైతే ఏం జరగాలి, దీన్ని ఇటు పంపించాలి, దీన్ని ఇటు పంపించాలి, అంతే కదా. ఓకే. అలా అయితే కనుక మనము స్వాప్ చేసేయాలి ఆ నెంబర్స్ని. ఓకే. ఏ ఆఫ్ ఐలోకి ఏ ఆఫ్ i+1 నెంబర్ రావాలి, అలాగే ఏ ఆఫ్ i+1లోకి ఏ ఆఫ్ ఐ అనేది వచ్చేసేయాలన్నమాట. ఓకే. దాని తర్వాత ఇది అయిపోయింది అనుకోండి, ఒకవేళ గ్రేటర్ దాన్ కాదనుకోండి అలాగే ఉంచేస్తాం, స్వాపింగ్ ఏం జరపం అన్నమాట. ఓకే. దాని తర్వాత ఏం చేస్తామంటే నెక్స్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోతాం. ఓకే. ఇప్పుడు ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేసేస్తాం. ఇంక్రిమెంట్ చేసేసేసి i ఏమవుతుంది అప్పుడు 1 అవుతుంది. ఓకే. మనం ఈ పొజిషన్కి వచ్చేస్తాం. ఈ పొజిషన్కి వచ్చి ఈ పొజిషను దాని నెక్స్ట్ పొజిషన్లో ఉన్న నెంబర్స్ని కంపేర్ చేస్తాం. ఓకే. ఏ ఆఫ్ ఐ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ i+1 ఉంటే కనుక అయింది కాబట్టి స్వాప్ చేసేస్తాం. ఓకే. ఫస్ట్ స్వాప్ అయ్యేసరికి మనకి ఇలా ఉంటుంది మన అరే అనేది. ఓకే. నెక్స్ట్ స్వాప్లో ఇదిగో ఇలా ఈ రెండింటిని కంపేర్ చేస్తాము. ఈ రెండింటిని కంపేర్ చేసి ఇది దీనికంటే గ్రేటర్ దానా, అవును కాబట్టి స్వాప్ చేసేస్తాం. ఓకే. ఇది ఎగ్జిక్యూట్ అయ్యి స్వాప్ చేసేస్తాం, అప్పుడు ఇలా అవుతుందన్నమాట. ఓకే. దాని తర్వాత స్వాప్ అయినా అవ్వకపోయినా మనం ఐని ఇంక్రిమెంట్ చేసేస్తాం. ఐని ఇంక్రిమెంట్ చేసేసిన తర్వాత మనం ఐ ఏమవుతుంది ఇప్పుడు i 2 అవుతుంది. 2 అవుతుంది కాబట్టి ఇది, అలాగే దీని ఇమీడియట్ i+1 పొజిషన్, ఈ రెండింటిని కూడా మనం కంపేర్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఏ ఆఫ్ i+1 కంటే గ్రేటరా, అవును కాబట్టి స్వాప్ చేసేస్తాం. స్వాప్ చేసేసిన తర్వాత మనకి అరే ఏమవుతుంది, ఇలా అవుతుంది. ఓకే. మన ఇండెక్స్ పొజిషన్స్ ఏమవుతాయి, ఇలా అవుతాయి. ఓకే. ఇప్పుడు మళ్ళీ i++ జరిగిద్ది. i++ జరిగి i అనేది 3 అవుతుంది. దాని ఇమీడియట్ i+1 అనేది ఇది అవుతుంది అనమాట. ఇది అయ్యి రెండింటిని కూడా కంపేర్ చేస్తాం. ఏ ఆఫ్ ఐ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ i+1 అవును కాబట్టి స్వాప్ చేసేస్తాం. స్వాప్ చేసేసిన తర్వాత మన అరే ఏమవుతుంది, ఇలా అవుతుంది. ఓకే. అయిందా, ఇలా అవుతుందన్నమాట. మన ఇండెక్సెస్ అనేవి ఇలా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఏ ఆఫ్ ఐ ఇది అవుతుంది. i++ జరిగి ఐ అనేది 4 అవుతుంది. 4 అయిన తర్వాత ఇక్కడ ఉంటామన్నమాట. ఇక్కడ ఉన్న తర్వాత i+1 ఉందా, లేదు కాబట్టి ఇంకా అప్పటి వరకు అది స్టాప్ చేసేస్తాం. ఓకే. ఒక ఇటరేషన్ ఎరే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఇమీడియట్ నెంబర్స్ని కంపేర్ చేసుకుంటూ వెళ్ళేసరికి మీరు చూస్తే కనుక ఎరే మొత్తంలో ఉన్నటువంటి హైయెస్ట్ నెంబర్ అనేది లాస్ట్లోకి వచ్చేసింది. లాస్ట్లోకి పాప్ అయింది, బబుల్ లాస్ట్లోకి వచ్చేసింది. మీరు కోకోకోలా చూస్తే కనుక హై వెయిట్ ఉన్న, నాకు అంత ఫిజిక్స్ తెలియలేండి, నేను గూగుల్ కూడా చేయలేదు ఈ లోపల. మనకి బబుల్స్ అన్నీ కూడా లైట్ వెయిట్ ఉన్నాయో హై వెయిట్ ఉన్నాయో మనకి కొంచెం సేపు అయ్యేసరికి పైకి వచ్చేస్తాయి బబుల్స్ అన్నీ కూడా. కిందున్న బబుల్స్ అన్నీ కూడా పైకి వచ్చేస్తాయి. ఓకే. అవి హై వెయిటో లైట్ వెయిటో నాకు తెలీదు, ఏదైనా అనుకోండి. లో వెయిట్ బబుల్స్ పైకి వచ్చినాయి అని అనుకోండి, ఆర్ కొంచెం హై వెయిట్ బబుల్స్ పైకి వచ్చినాయి అనుకోండి. ఏదైనా సరే బబుల్స్ అనేవి కింద నుంచి పైకి వచ్చేస్తాయి అన్నమాట. సపోజ్ లో వెయిట్యే అనుకుందాము. లో వెయిట్ ఉన్న బబుల్స్ అన్నీ కూడా కింద నుంచి పైకి వచ్చేస్తాయి కొంతసేపటికి. అలాగే ఇక్కడ జరిగింది చూడండి. మనం అసెండింగ్ ఆర్డర్లో మనం సార్ట్ చేస్తూ ఉంటే హై వెయిట్ ఉన్నటువంటి నెంబర్ అనేది మెల్లమెల్లగా కింద నుంచి పైకి వచ్చేసింది, ఒక చివరికి వచ్చేసింది. ఓకే. బబుల్ అనేది పైకి వచ్చేసింది అనమాట. ఓకే. ఒకసారి మనం ఇటరేషన్ కంప్లీట్ చేసేసరికి అందులో ఉన్నటువంటి హైయెస్ట్ నెంబర్ ఆర్ లోయెస్ట్ నెంబర్ అనేది పైకి వచ్చేస్తుంది, ఒక చివరికి అనేది వచ్చేస్తుంది అనమాట. జస్ట్ లైక్ ఏ బబుల్ ఇన్ ద కూల్ డ్రింక్స్. ఓకే. అందుకని దీనికి వచ్చేసరికి బబుల్ సార్ట్ అని పేరు అనేది
ఇచ్చారనమాట. ఓకే ఓకే ఇంతవరకు దీనికి ఇప్పుడు దాకా చేసిన దానికి మొత్తానికి మనం కోడింగ్ రాద్దాం. ఓకే ఫస్ట్ వచ్చేసరికి మనం స్వాపింగ్ కండిషన్ రాసేద్దాము. ఇఫ్ ఏ ఆఫ్ ఐ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ ఐ ప్లస్ 1 అయితే కనుక నేను ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకుంటున్నానండి. ఇట్లా స్వాప్ చేస్తే స్వాప్ అవ్వవు. ఓకే టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ ప్లస్ 1 అంటే ఒక టెంపరరీ వేరియబుల్లోకి ఏ ఆఫ్ ఐ ప్లస్ 1 ఉన్నదాన్ని పెట్టేసుకున్నాను, భద్రపరుచుకున్నాను. దాని తర్వాత ఏం చేస్తానంటే ఏ ఆఫ్ ఐలోకి ఏ ఆఫ్ ఐలోకి ఏ ఆఫ్ ఐ ప్లస్ 1లోకి ఏ ఆఫ్ ఐని పంపించేస్తాను. అంటే ఇప్పుడు ఏ ఆఫ్ ఐ ప్లస్ 1లో ఏ ఆఫ్ ఐ ఉండిపోయిందనమాట. ఓకే అండ్ ఏ ఆఫ్ ఐ ప్లస్ 1లో ఉన్నది ఆల్రెడీ దేనిలో ఉంది, టెంప్లో ఉండిపోయింది. ఓకే ఆ టెంప్లో ఉన్నదాన్ని ఏం చేస్తాను, ఏ ఆఫ్ ఐకి అసైన్ చేసేస్తాను. ఓకే ఇప్పుడు రెండు కూడా స్వాప్ అయిపోతాయి. మీకు అర్థమైందనే అనుకుంటాను. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసరికి ఒక టెంపరరీ వేరియబుల్ అనేది ఒకసారి చూసాం కదా, టెంపరరీ వేరియబుల్. ఓకే టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంటుంది, టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ ప్లస్ 1. సపోజ్ ఇది ఏ ఆఫ్ ఐ ప్లస్ 1 అనుకుందామండి, ఇది ఏ ఆఫ్ ఐ. ఓకే ఇది ఏ ఆఫ్ ఐ, ఇది ఏ ఆఫ్ ఐ ప్లస్ 1. ఓకే టెంపరరీలోకి ఏ ఆఫ్ ఐ ప్లస్ 1లో ఉన్నటువంటి వాల్యూ వచ్చేస్తుంది. అంటే మనకి టెంపరరీ వేరియబుల్లో ఏముంటుంది, 3 అనేటువంటి వాల్యూ ఉంటుంది. దాని తర్వాత ఏం స్టేట్మెంటు, ఏ ఆఫ్ ఐ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ. ఏ ఆఫ్ ఐ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ. అంటే ఏ ఆఫ్ ఐ ప్లస్ 1 పొజిషన్లోకి మనం ఏం నెంబర్ అసైన్ చేస్తున్నాం, ఏ ఆఫ్ ఐలో ఉన్నటువంటి వాల్యూ అసైన్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమైపోతుంది మనకి అరే, ఇది అయిపోతుంది. ఓకే ఈ స్టేట్మెంట్ తర్వాత మనకి అరే అనేది ఇలా మారిపోతుంది అనమాట. ఓకే ఇది ఏ ఆఫ్ ఐ, ఇది ఏ ఆఫ్ ఐ ప్లస్ 1. ఏ ఆఫ్ ఐ ప్లస్ 1లోకి ఏ ఆఫ్ ఐలో ఉన్నటువంటి వాల్యూ అసైన్ చేసేసామన్నమాట. ఓకే ఆ వాల్యూ అనేది 5గా చేంజ్ చేయబడుతుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమవుతుంది, ఏ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు టెంప్. ఓకే ఏ ఆఫ్ ఐ పొజిషన్లోకి టెంప్లో ఉన్నటువంటి వాల్యూ అసైన్ చేసాం. ఆల్రెడీ టెంప్లో ఏముంది, 3 ఉంది. కాబట్టి ఏ ఆఫ్ ఐ పొజిషన్లోకి టెంప్లో ఉన్నటువంటి వాల్యూ ఎంత, 3. ఓకే 5 కాస్త 3గా రీప్లేస్ అయిపోతుంది అనమాట. ఓకే మనకి అరే అనేది ఇలా స్వాపింగ్ అనేది జరుగుతుందన్నమాట ఈ టెక్నిక్ ద్వారా. ఓకే స్వాపింగ్ చేస్తున్నాము మనం, ఒక్కసారే స్వాప్ చేస్తున్నామా, ఒక్కసారే మనం కంపేర్ చేస్తున్నామా. ఓకే మనం త్రూ అవుట్ ద అరే మనం వెళ్తున్నాం, ట్రావర్స్ అవుతున్నాం. ఓకే ఒక్క ఐ పొజిషన్లోనే ఉండట్లేదు, మనం ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తున్నాం. ఓకే అంటే ట్రావర్స్ అవుతున్నాం ఒకదాని తర్వాత ఒకటి. ఈ సేమ్ టెక్నిక్ అనేది అరేలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో అన్ని టైమ్స్ మనం ఈ సేమ్ టెక్నిక్ అనేది ఫాలో అవుతున్నాం. ఓకే అర్థమైందా మీకు, ఈ సేమ్ కంపారిజను సేమ్ స్వాపింగ్ టెక్నిక్ అనేది ఒక్కసారి చేయట్లేదు. మనము అరేలో ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం దాన్ని పెర్ఫామ్ చేస్తున్నాం అనమాట. ఓకే ఏదైనా ఒక స్టేట్మెంట్ని, ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని కొన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా మనం ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే మనం ఖచ్చితంగా లూప్స్కి వెళ్ళాలి ఉంటుందన్నమాట. ఓకే ఇది మనకి చాలాసార్లు జరుగుతుంది. అరేలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం కంపేర్ చేస్తున్నాం, స్వాప్ చేస్తున్నాం. ఓకే దీన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక లూప్లో పెట్టేసామనుకోండి, ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ దీని లెంత్ అనమాట, ఏ డాట్ లెంత్ ఐ ప్లస్ ప్లస్. ఓకే ఇప్పుడు ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది. ఓకే అండ్ ఈ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ఈ కంపారిజన్, ఈ స్వాపింగ్ అనేది పెర్ఫామ్ అవుతూ వెళ్తుంది అనమాట. ఓకే మనం ఇన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒకదాని తర్వాత ఒకదానికి వెళ్ళి మనము కంపేర్ చేసి స్వాపింగ్ ఏమన్నా ఉంటే స్వాపింగ్ చేసాము. ఓకే అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అరేని ట్రావర్స్ అవుతూ వెళ్ళినా మనకి ఈ నెంబర్స్ అన్నీ ఆర్డర్లో అయ్యాయా,
అవ్వవండి. ఒక్కసారి ట్రావెర్స్ చేస్తే ఫస్ట్ నుంచి లాస్ట్‌కి ఒక్కసారి ట్రావెర్స్ చేస్తే అవ్వవు. ఒక్కసారి ట్రావెర్స్ చేస్తే ఒక నెంబర్ మాత్రమే లాస్ట్‌లోకొస్తుందనమాట. మళ్ళీ మీరు ఈ టెక్నిక్ మళ్ళీ పెర్ఫార్మ్ చేశారనుకోండి, ఈ 4 అనేది ఈ పొజిషన్‌లోకి వస్తుంది. మిగిలిన ముందున్న అన్నీ కూడా సార్ట్ అవ్వవనమాట. ఓకే. ఇదే టెక్నిక్కు అంటే అరే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ట్రావెర్స్ అవుతూ వెళ్తూ కంపేర్ చేస్తూ వెళ్తూ స్వాపింగ్ చేస్తూ వెళ్తూ ఉంటే ఒక్కసారి అరే ట్రావెర్స్ జరిగితే ఒక నెంబర్ మాత్రమే లాస్ట్లోకి వచ్చి చేరుతుంది. ఓకే. అలా ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ఈ మొత్తం అనేది ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే ఈ మొత్తం ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తే మనకి అరేలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ సార్టింగ్ ఆర్డర్లోకి వస్తాయి అంటే మళ్ళీ ఇది మొత్తాన్ని కూడా అరేలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ దీన్ని పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. కాబట్టి దీన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి ఇంకొక లూప్లో పెట్టేద్దాం. ఇంట్ j ఈజ్ ఈక్వల్ టు 0, j లెస్ దాన్ a డాట్ లెంత్ అండ్ j ప్లస్ ప్లస్. ఓకే. ఈ అరే మొత్తం ట్రావెర్స్ అవ్వటం ఓకే. అరే మొత్తం ట్రావెర్స్ అవ్వటం ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం అరేని ట్రావెర్స్ అవుతాము. దానివల్ల అన్ని నెంబర్స్ ఓకే. ఇది మొత్తం అయిపోయిన తర్వాత అన్ని నెంబర్స్ కూడా మనకి సార్ట్ అయిపోతాయి అన్నమాట. ఇది బబుల్ సార్ట్ టెక్నిక్ అండి. చాలా ఈజీ. ఓకే. ఇది ఇలా జరుగుతుందో లేదో ఒకసారి ప్రోగ్రామ్ రాసి, నేను ఇక్కడ మెయిన్ మెథడ్ అలాంటివి ఏమీ రాయలేదు, అవన్నీ రాసి ఇలా జరుగుతుందో లేదో ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి మీకు చూపిస్తానండి. ఇదిగోండి నేను కోడ్ మొత్తం కూడా మెయిన్ మెథడు అలాగే టెంప్ వేరియబుల్ అన్నీ కూడా నేను రాసేసాను అనమాట. అండ్ ఇక్కడ చూస్తే కనుక మీరు ఏ ఆఫ్ ఐ ఓకే. మనం లాస్ట్ నెంబర్కి వచ్చేసరికి మనకి ఇంకొక నెంబర్ ఉండదు కాబట్టి ఏ ఆఫ్ ఐ ప్లస్ 1 అలా రాసామనుకోండి, మనకి ఎరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ వస్తుందన్నమాట. అంటే ఎరేలో ఆ ఇండెక్స్ లేదు కానీ మీరు ఇక్కడ ఇండెక్స్ మెన్షన్ చేశారు అనేటువంటి ఎర్రర్ వస్తుందన్నమాట. అందుకని నేను ఏ డాట్ లెంత్ -1 తీసుకున్నాను. అంటే లాస్ట్ నెంబర్కి వచ్చేసిన తర్వాత మనకి ఫర్దర్గా నెక్స్ట్ కంపారిజన్లోకి వెళ్ళదన్నమాట. అందుకని నేను ఇట్లా తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు వచ్చేసరికి ఎగ్జిక్యూట్ చేద్దాము. ఇంకోండి చూడండి, అన్ని అరే ఆఫ్ నెంబర్స్ అనేవి అన్నీ కూడా మనకి అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ అయిపోయినాయి అనమాట. అండ్ నేను ఇక్కడ చూస్తే కనుక ఇది మన అరే ఫస్ట్, దాని తర్వాత అవుట్పుట్లోకి వచ్చేసరికి ఇలా అసెండింగ్ ఆర్డర్లో అనేవి అరేంజ్ అయిపోయినాయి అనమాట. ఓకే. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంతవరకు లాస్ట్ వరకు వీడియో చూసినందుకు కూడా థ్యాంక్స్ అండి. అలాగే ఇలాంటి ప్రోగ్రామింగ్ రిలేటెడ్వి సింపుల్ టెక్నిక్స్తో ఎలా రాసుకోవాలనేసి నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తూ ఉంటాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఒకవేళ ఏదైనా వీడియో ప్రోగ్రామింగ్ వీడియో రిక్వెస్ట్ చేయాలన్నా కానీ కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ వీడియో మీకు చేస్తాను. అలాగే డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా కమెంట్ చేయండి, నేను డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ ఆల్.